అందరికీ జై శ్రీరామ్. సంక్రాంతి శుభాకాంక్షలు. అందరికీ ప్రతి ఒక్కరికి పేరు పేరున సంక్రాంతి శుభాకాంక్షలు. మా విలేజ్ అందరు అడుగుతారు ఏ ఊరు అని. మా విలేజ్ వచ్చేసి హన్వాడ గ్రామం, పాలమూరు డిస్టిక్. ఆ మండలం వచ్చేసి కూడా హన్వాడనే. మన వీడియో పైన ప్రొఫైల్ పైన ఆల్రెడీ మన ఛానల్ పేరే మా ఊరు పేరు ఉంటుంది, చూసుకోవాలి అందరూ. నెంబర్ కూడా అడుగుతారు కాబట్టి ప్రొఫైల్ పైననే ఉంది. ఎవరన్నా హోల్సేల్ రేట్లు ఎవరన్నా హోల్సేల్గా కావాలనుకుంటే కూడా ఫోన్ చేయొచ్చు. అయితే నేను ఈరోజు మట్టి కుండలు తయారు చేయడానికే, ఈ మట్టి ఏం చేస్తారు ఎందుకు అని అంటుండ్రు కదా. ఈ మట్టి మొత్తం ఎట్లా చేయాలంటే, మొత్తం ఉసుక రాళ్ళు అవన్నీ ఉంటాయి కదా, అవన్నీ నేను ఫిల్టర్ ఎట్లా చేస్తారని నేను చూపిస్తా. ఆల్రెడీ ఒక తొట్టి కలిపిపోసిన, అలసిపోయినా కాబట్టి కూర్చొని చెప్తున్నా అన్నట్టు. ఇంకా ఈ తొట్టి మొత్తం కలిపిపోసిన, ఇట్లా రేకు పెట్టేసి జల్లెడ ఉంటుంది, అంటే జల్లెడ పెద్దగా అవసరం కాబట్టి గంపకు రంధ్రాలు కొట్టి ఇట్లా రేకు పైన పెడితే ఈడ వస్తే ఆడపోయి పడుతుంది. అది మొత్తం ఆ గుంతలు మొత్తం కలిపిపోసింది. ఈ తొట్టి మొత్తం ఖాళీ అయింది అన్నట్టు. ఈ తొట్టి మొత్తం ఖాళీ అయింది. ఖాళీ చేయంగా అది వచ్చింది. మళ్ళీ ఇందుట్లో ఇసుక ఉంటుంది, చూపిస్తా. ఇగో సన్న ఉసుక రవ్వ కానుంచి వెళ్ళి మొత్తము దొడ్డుగా ఉన్న ఉసుక కూడా మొత్తం కిందికి అనేది కింద పేరుకుంటుంది. ఇప్పుడు మనం వాగులల్లో నీరు మీనికెళ్ళి పోతుంటే ఇసుక ఎట్లా కింద పేరుకుంటుందో అట్లా అన్నట్లు క్లారిటీగా. ఇదేమో కల్పనీకి ఉంది. ఇంకా ఇది అయిపోలేదు, ఇప్పుడే స్టార్ట్ చేసినాం. ఇట్లా మొత్తం పిండి మనం ఎట్లా కలుపుకుంటామో, మనం రాగి జావ చేసుకుంటే పిండి పల్సగా ఎట్లా కలుపుకుంటాం సేమ్ అట్లనే కలుపుకోవాలన్నట్లు. ఇది ఇట్లా రుద్దుతుండాలి. చేతులు కూడా బరకకపోతాయి, నొప్పి చేస్తాయి కూడా. రాళ్ళు ఉంటాయి కదా, ముండ్లు కూడా ఉంటాయి, కుచ్చుకుంటాయి కూడా. ఇందులో కూడా ఏదైనా చిన్న ఇత్తులు అవి ఉంటే ఇట్లా గడ్డి మొలుస్తూనే ఉంటుంది, అక్కడ కనిపిస్తుంది కదా మొత్తం అట్లా చెత్త చిన్న గడ్డి ఇత్తులు అవన్నీ ఆకులు అవన్నీ రాలి పడతాయి కాబట్టి దాంట్లో ఉన్న చెత్త మొత్తం తీయాలి. అక్కడ కూడా మనము ఏమన్నా మాల్ నింపేటప్పుడు బండ్లల్లో గడ్డి వేసుకుంటా మట్టి పాత్రలు బోర్డు వేస్తాం కదా, ఆ గడ్డి కూడా అదే మట్టిలో పడుతుంది. ఇప్పుడు ఆ మట్టి నీళ్ళల్లో పోసినప్పుడు పైన మొత్తం తేలిన కాడికి తేలందుంటే మనం కలిపేటప్పుడు అయితే జల్లెడ పెట్టి పోస్తున్నాం కదా, ఆ జల్లెడలో అయితే ఉంటుంది, అక్కడ పోకుండా ఫ్రెష్గా ఫిల్టర్ అవుతుంటుంది అన్నట్టు. ఇక్కడ నేను సన్నది చూపిస్తాను మీకు, ఈ జల్లెడతో చూపిస్తే కనబడుతుంది మీకు. తీస్తే సన్నది మొత్తం ఏళ్ళు